రూపాయి కానీ అంతేనా చేసి వచ్చింది వాళ్ళకి చాలా కూర్చోబెట్టుకొని చక్కగా క్యాంప్ ఆఫీస్కి తీసుకుపోయి చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు పిలిచి కూర్చోబెట్టి అప్పటిదప్పుడు ఇన్స్ట్రక్షన్స్. చిన్నోడే రాజకీయంలో కూడా చిన్నోడే, ఏదో చిన్నోడే, కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఆయనతో నేర్చుకున్నటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయని చెప్పండి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మేము కూడా వేరే పార్టీలో ఉండి ఆడ ఏం నేర్చుకునేది లేదు, ఆడ సీనియారిటీ లేకపోతే ఎవరైనా ఎప్పుడు తిరిగితే. కానీ ఇక్కడ హరీష్ రావు గారి గురించి నేను చెప్తా ఉన్నాను, ఆయన ఇంకోటి చెప్తే చాలా పెద్ద మాట అవుతుంది, అయితే కూడా పొగుడుతాడు అనుకుంటారు. కానీ హరీష్ రావు గారు నిజంగా కూడా ఈ భూమి ఆకాశం ఉన్న దినాలు కేసీఆర్ పేరు హరీష్ రావు పేరు సిద్దిపేట ప్రజలు మర్చిపోరు. నేను నిన్న కూడా టీవీ పెట్టాను, ఆ తీర్మాల వార్తలు అవే, ఏ వార్తలు పెట్టినా సిద్దిపేట సిద్దిపేట సిద్దిపేట, ఆ తీర్మాల వార్తలు అవుతాడు చూడు. ఆడగలుగుతుంది ఏడబోతున్నాం అంటే సిద్దిపేట పోతున్నాను, ఎందుకు పోతున్నాం అని అంటే ఇక అన్ని సిద్దిపేటకి ఇచ్చింది కదా, నేను అడ్డే పోతున్నా అని చెప్పి సంచి పట్టుకొని పోతాను. ఇక అన్ని ఏం లేవు, అరే పక్కపడి దుబ్బాట్లు ఏమన్నారా సిద్దిపేట అని చెప్పి. రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది, రాజకీయం మాట్లాడద్దు, కానీ ఏం మాట్లాడతారా మళ్ళీ వేరే పార్టీలో సిద్దిపేటకు వచ్చి మాట్లాడతారా? ముఖాలు ఉన్నాయి వాళ్ళకు. అందుకోసం నేను చెప్తున్నా, మన నాయకుడికి మేమెమ్మడూ ఉన్నాము అని చెప్పి అందరూ వస్తే రేపు మళ్ళా ఇదే కేసీఆర్ గారు హరీష్ రావు గారు పోయి సిద్దిపేటకు అవసరం ఉన్నటువంటిది అన్ని పనులు చేస్తానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి దయచేసి నేను ఇక్కడే కోరుతా ఉన్నాను, వయసులో ఇరుటిగా ఉంటుంది, మీరు సాధించుర్రి. తప్పకుండా కొబ్బరికాయ కొడుతున్నావు, నమాజ్ చదువుతున్నావు, లేకపోతే చర్చన పోతున్న దేవుడు స్వర్గం ఇస్తాడని అనుకోవద్దు. ఇటువంటి సంక్షేమ పథకాలు చేస్తే అంజయ్య గారు ముంగడికి పడి ఏదైతే పని చేస్తా ఉన్నారో, శ్రీనివాస్ గారు ఉప్పల శ్రీనివాస్ గారు కూడా ముంగడ పడి, కుంకుమ శ్రీనివాస్ గారు కూడా ముంగడ పడి ఏదైతే పని చేస్తా ఉన్నారో దాని పనిని ముందు తీసుకుపోతే బాగుంటుందని చెప్పి కోర్టు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి అందరికీ నమస్కారం. జై తెలంగాణ. బాధ్యత వహించారు వారికి మా కృతజ్ఞతలు. ఈ భవన నిర్మాణానికి నిధుల కొరత ఎంత ఉందంటే ఒక 60 లక్షల రూపాయలు అప్పులు చేశారు. అంటే ఇది పూర్తి కావడానికి 60 లక్షల రూపాయలు అప్పులులో ఉన్నాం. ప్రధానంగా కార్యవర్గ సభ్యులు వీళ్ళే ముందుకొచ్చి అన్న ఎట్లయినా కంప్లీట్ కావాలి, మేము ఇది ఇస్తామని పెట్టుబడిలా పెట్టినారు. అంటే 60 లక్షల రూపాయలు అప్పు అంటే ఒక రకంగా ఆలోచించండి. ఏదైనా ఒక భవన నిర్మాణానికి కార్యవర్గం అంత అప్పు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తుందా అనేది ఆలోచించాల్సిన పరిస్థితి మాకు కలిగింది. అంటే అందరి సహకారం అట్లా గొప్పగా ఉండడం వల్లనే దీన్ని పూర్తి చేయగలిగాం. ఇప్పుడు మంత్రి హరీష్ రావు గారు తన సందేశాన్ని వినిపిస్తారు. గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు మన ఫారూక్ హుసేన్ గారు, అదేవిధంగా కాపర్ సీనన్న గారు, అనిల్ సీనన్న గారు, నందిన్ సీన్ గారు, మా తోట అశోక్ గారు, ఈ కార్యక్రమంలో గుర్తివాడ రాజేంద్ర గారు, ఇంకా ఉప్పల్ సీనన్న గారు, మా రత్నాకర్ అన్న గారు, మా గంప మహేంద్రన్న గారు, చెరు గారు, మా ఇంకో సీనన్న కుంకుమ సీనన్న గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైశ్య ప్రముఖులకు, మన సంక్షేమ సమితి సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుగా నమస్కారం. ఈరోజు వైశ్య సంక్షేమ సమితి కొంచెం ఆలస్యమైన ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉంది. మరి అంజన్న పెద్ద బరువు పెట్టేసింది, 60 లక్షల అప్పుల్లో ఉన్నాం, అది పూర్తి చేయాలంటే 4 కోట్లు కావాలన్నట్టు. కానీ మంచిగా నడుస్తుంది, మనకు వాస్తు దోషం ఉంటే లేకపోయినట్టు అనిపిస్తుంది. ముందు ఆ ఈశాన్యం కొన్ని సాఫ్ చేద్దాం ఫస్ట్. ఆ ఈశాన్యం కూడా కొంచెం ఎత్తైంది, ఆ పక్కన తీసుకొస్తే మంచి వైభవం వస్తుందని నాకు అనిపిస్తా ఉంది. ఇందాక అంజన్ అన్నట్టు రాష్ట్రంలోనే వైశ్య సంక్షేమ భవనానికి ఒకేసారి 2,60,00,000 ప్రభుత్వం నుంచి ఎక్కడికి వచ్చినాయంటే అది మన కేసీఆర్ గారి వల్ల మన
నిజానికి అన్న అంజన్న ఆలోచించి మనం సిద్దిపేటలో వైశ్యులు ఎక్కువగా ఉన్నాం, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇది ఒక చిన్న హాల్ ఇది వేరే చేసుకొని అది పెద్ద హాల్ చేసుకుంటే కొంత ఆదాయం ఎక్కువగా వస్తే సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయొచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ బ్యాంకెట్ హాల్, మెయిన్ హాల్ 2 హాల్ల కింద దీన్ని చేసుకోవడం జరిగింది. సరే ఇవాళ బ్యాంకెట్ హాల్ ప్రారంభం చేసుకున్నాం. అంజయ్య అన్నట్టు నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా కాగితం ఇచ్చినాం. ఏదో ఒక రూపంలో డబ్బులు తీసుకొచ్చి త్వరితగతిన ఆ భవనాన్ని పూర్తి చేస్తాం. కోవిడ్ వచ్చింది కానీ లేకపోతే నాయి 3 కోట్లు పోయినాయి, ఫారూక్ సాబ్ 3 కోట్లు వాపస్ పోయినాయి, ఎంపీ గారి 5 కోట్లు వాపస్ పోయినాయి. ఈ సంవత్సరం కరోనా వచ్చిందంటే బడ్జెట్లో కొంచెం ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చి కొత్త ప్రోగ్రామ్స్ కొంత ఎక్కువ చేసుకోలేకపోయినాం. బట్ డెఫినెట్లీ ఇప్పుడు రోజులు మార్చి దగ్గర రానే వచ్చాయి. ఒక 2-3 నెలల లోపలనే నిధులు సమకూరుస్తా. తప్పకుండా ఈ భవనాన్ని అన్ని హంగులకు మీరు కోరుకున్న విధంగా, సిద్దిపేట అంటే అన్నింటిలో ఆదర్శంగా ఉన్నది. సిద్దిపేట వైశ్య సంక్షేమ భవనం రాష్ట్రంలోని మిగతా వైశ్య భవనాలకు ఆదర్శంగా ఉండాలి. అంత మంచిగా దాన్ని తీర్చిదిద్దిస్తా. దానికి అవసరమైన నిధులు తప్పకుండా నేను ఏర్పాటు చేస్తా. దానికి వెంకపోయేది కాకపోతే 2-3 నెలలు ఈ మార్చ్ కొత్త బడ్జెట్ రాగానే దాన్ని మొదలు నేను కూడా పెట్టుకొని చేయిస్తాను. ఇకపోతే అంజన్న గారి విగ్రహాన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం. అంజన్న చాలా ఆత్మీయంగా, ప్రేమగా, నవ్వుతూ ఉండేవాడు. నిజానికి నాకు చాలా సందర్భాలు నాకు వచ్చినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆయన అడిగితే చేయాలనిపిస్తుంది పని. ఎందుకో మరి ఆయన మొహంలో ఆ కళ ఉందో, ఆయన మాటలో ఉందో బాధ్యతనేసి దాని వల్ల మొత్తం సిద్దిపేటకి గౌరవం వచ్చింది. 2-3 సందర్భాలు వచ్చింది. ఒకసారి ఈ శనిగల మీద మార్కెట్ సెస్ 1% ఉంది, దాన్ని తీసేయాలన్న ఊరికే ఈ విజిలెన్స్ వాడు లేకపోతే వాడు వీడోడు వచ్చి మమ్మల్ని సదాయిస్తున్నాడు, మార్కెటింగ్ వాడు ఈ శనిగల మీద తీసేయాలని వాళ్ళేం చేసేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వారపట్లోళ్ళు, జడ్చర్ల మార్కెట్ వాళ్ళు, సూర్యాపేట మార్కెట్ వాళ్ళు అధ్యయనం పట్టుకుని ఆర్పించారు. ఈ అధ్యయనం పట్టుకోకపోతే పని అవుతుందని వాళ్ళకి అర్థమైంది. అందరు కలిసి వస్తే ఆ రోజు మొత్తం రాష్ట్రంలో సిద్దిపేట కోసం కాదు, మన అంజన్న దొరుకుని వస్తే రాష్ట్రంలో ఆ రోజు నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉండి శనిగల మీద ఉండే 1% సెస్ ను పూర్తిగా తొలగించడం జరిగింది. నిజానికి ఆ రోజు అధికారులు వద్దన్నారు, 30-35 కోట్ల ఆదాయం పోతుంది సార్ రాష్ట్రానికి, 35 కోట్లు మనకు నుక్సాన్ అవుతుంది, ఏడాది 35 కోట్లు పోతుంది వద్దు అన్నారు. కానీ అంజన్ ఏమనంటే అన్న 35 కోట్లు ఏందో కానీ మా దగ్గర వసూలు ఎక్కువైపోయినాయి, మాకు హరాస్మెంట్ ఎక్కువైపోయింది, దీని పేరు మీద తాపు కుక్కలు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇది తీసేస్తే మా వ్యాపారులకు చాలా లాభం అవుతుందన్న, ఈ సెస్ తీసేయండి, ఈ పుట్టాల మిల్లు ఇప్పటికే నడవకుండానే, ఈ పుట్టాల మిల్లు కొద్దిగా నడవాలంటే మేము స్టాక్ చేసుకోవాలి, మాకు ఆ స్టాక్ మీద లిమిట్ ఉంటాం, ఇంతకంటే ఎక్కువ నిల్వ పెట్టద్దని ఆ లిమిట్ ను తీసేపించినాం. మార్కెటింగ్ సెస్ కూడా తీసి ఆ రోజు అంజన్న ద్వారా మొత్తం రాష్ట్రంలోని అన్ని పుట్టాల మిల్లులకు అందరూ శనిగలు కొనేటువంటి ట్రేడర్స్ కు లాభం అయ్యేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం. అది కాక మళ్ళీ ఏమైంది, అదే ఇది హైదరాబాద్ చూసుకున్నది ఇక ఈయన మన భువనగిరిలో సేపుడు రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేంద్ర గంప నాగేంద్ర ఏం చేసింది, మెల్లగా మళ్ళీ ఇదే అంజన్నను, మన నందిన్ సీను, కొమరల్లి చందన్నను వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక టీం వచ్చింది. వచ్చి ఏమన్నారు అన్న, బియ్యం మీద 1% ఉంది, వడ్ల మీద 1% ఉంది, డబుల్ అవుతుంది, ఇదేదన్నా తీసేయాలని చెప్పారు. అది ఒకటొకటి అన్ని తీసుకుంటే అన్ని పోతాయి సార్, ఇవి కూడా చాలా డబ్బులు లాస్ అవుతాయి అని చెప్పి FCI నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వస్తాయి, ఈ 2 తీసేస్తే కష్టం అవుతుంది అన్నారు. కానీ ఆ రోజు ఇదే అంజన్న, మన చందు, నందిన్ సీను చాలా మంది మనోళ్ళు కూడా వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేసి రాష్ట్రం వాళ్ళు ఈ సిద్దిపేటలో పడితే తొవ్వ సాఫ్ అవుతుంది అనుకోని మనోళ్ళని పట్టుకున్న దగ్గరికి వస్తే ఆ రోజు వడ్ల మీద బియ్యం మీద రెండింటి మీద ఉండేటువంటి 1% మార్కెటింగ్ ఫీజులు తీసేసి ఒకే దాన్ని కట్టాలనేటువంటి నిబంధన కూడా తీసుకురావడం. దాని ద్వారా కూడా ఇలా ట్రేడర్స్ కొంత లాభం చేయగలిగారు. 2 కానీ ఇక నందిని సిగ్నట్ కదా, కానీ ఇవి జిన్నింగ్ మిల్లు వీళ్ళ సంఘం వచ్చింది. మళ్ళా వీళ్ళందరూ వచ్చి అన్న పత్తి గింజల మీద ఫీజు తీసేయరా, మేమే మంచిగా ధర పెట్టుకుంటాం, ఈ జిన్నింగ్ మిల్లులలో పత్తి మీద మార్కెట్ ఫీ ఉంది, మళ్ళీ పత్తి గింజ మీద కూడా 1% మార్కెట్ ఫీ ఉంది, రెండింటి మీద ఉన్నాయన్న జరగ పత్తి గింజల మీద తీసేయమని మళ్ళీ ఇయ్యాలి. అయితే అందరూ ఏం చేస్తున్నారు అంటే ఇటు చూస్తుంది, ఇక ఎవరిని పట్టాలి, ఇలా
ఇక్కడికి వెళ్ళి టీంను పట్టుకొని రాష్ట్రం డెలిగేషన్ మా దగ్గరికి వచ్చింది. వస్తే ఆ రోజు కూడా దాదాపు 30-35 కోట్లు దాంట్లో కూడా మన ట్రేడర్స్కు లాభం అయింది, హరాస్మెంట్ తగ్గింది, రైతుకు లాభం జరుగుతుంది. దాని ద్వారా ఏం చెప్పింది నాకు ఆ రోజు ట్రేడర్స్ అంటే, మీదేదో మేము ఈ 1% మీకు కాదని రైతులకే ఇస్తాం, రూపాయి డైరెక్ట్ ఇస్తాం, ఫ్రీగా కొంటాం, మాకు మేలైతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో లేదు, మరి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే తీసేసింది కనుక మన తెలంగాణలో కూడా తీసేస్తే రైతుకు లాభం జరుగుతుందని చెప్పి ఇదే మన వ్యాపారులు మన సిద్దిపేట సేట్లను దొరుకుని వస్తే కూర్చోబెట్టుకొని అప్పటిదప్పుడు ఆర్డర్ తయారు చేసి సీఎం గారి దగ్గర పోయి సంతకం తీసుకొని సాయంత్రం కల్లా మళ్ళీ ఆర్డర్ చేత పెట్టి పంపించాం. ఒక రూపాయి ఖర్చు లేకుండా గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి నెలకు సాయం చేసిన, అదే విధంగా కాటన్ జిన్నింగ్ మిల్లు 10 నెలలకు సాయం చేస్తే మాకు బట్టలు చేసాం. మక్కలు ఒకసారి ఇదే చందన్న కొంతమంది రైస్ మిల్లర్స్ నా దగ్గరకు వచ్చారు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు. 3 లక్షలు లక్ష మాట్లాడుతూ వాడు ఎంత చెప్పినా ఎంత లేడు అనేదో మిషన్